హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బోటి కూర వండబోతున్నాము. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టా లేచేడిస్తే బాగుపడతాడు. నేను బ్లాగ్ చేస్తుంటే ఇలా చూస్తున్నారో వీళ్ళు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కన పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టినారు కదా బోటి కూర. అందుకు బోటి కూర ఎలా చేయాలి అనేది వీడియో ఈరోజు చేయబోతున్నాము. బోటిని ఏనమ్మా నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టినాం. ఉంచి ఒక 7-8 విజులు పెట్టి 8 విజులు పెట్టి ఉంచి ఇట్లా ఉల్లిగడ్డ సన్న కట్ చేసి తిరువాత చేస్తాం. బాగా నీరు మగ్గించి మగ్గినాక ఎన్ని ఉల్లిగడ్డలు అమ్మమ్మ అవి? ఎన్ని అందాజుగా ఎన్ని ఉంటాయి ఉల్లిగడ్డలు? ఒక 10 ఉల్లిగడ్డలు. 10 ఉల్లిగడ్డలా? లావుటి 10 ఉల్లిగడ్డలు. ఎందుకంటే బోటి కూర దగ్గరికి కావడానికి మంచిగా మగ్గుతాయి కదా అమ్మమ్మ. తర్వాత మనము ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ కూర వస్తుంది, బోటి ఎక్కువ వస్తుంది. అందుకు ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తాం. బోటి ఎంత ఉంటుందో ఉల్లిగడ్డలు అన్నీ వేస్తేనే ఎక్కువ వేస్తుంది కూర, బోటి కూర. ఇలా ఆయిల్ వేసాక ఇలా కలపాలి కొంచెంసేపు. ఎందుకంటే టేస్ట్ ఉండాలంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలో ఆయిల్ కదా అమ్మమ్మది. ఆయిల్ వేస్తాం. పసుపు, ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గియాలా అమ్మమ్మ? అట్లా తగినంత అట్లా ఎంతసేపు ఉంచాలమ్మమ్మ? అట్లా కొంచెం మగ్గినాక అల్లం వేయాలి. అల్లం వేసి ఇక ఇవన్నీ అది బోటి వేయాలి. అల్లం పేస్ట్ తగినంత, కొత్తిమీర వేసిన అల్లం. ఉల్లిగడ్డలు బాగా మగ్గినాయి. నూనెలో మగ్గాల. ఫస్ట్ ఉట్టి వేంపాల. వేంపి ఎర్రగైనాక నూనె వేస్తా. నూనె వేసినాక కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వేసి బోటి ఉడకబెట్టినారు కదా కుక్కర్ లో సపరేట్. ఎన్ని విజిల్స్ పెట్టినారమ్మమ్మ ఈ బోటికి? 8 విజిల్లు పెట్టినా. 8? చూసారా గైస్? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అది తగినంత. అవునులే, బోటి తగినంత. మనం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు ఒక 4 స్పూన్లు వేసింటావు కదా? 4 స్పూన్లు. బోటి ఎక్కువ ఉంది కదా, అందుకే 4 స్పూన్లు. వావ్, కిలో బావుకు 4 స్పూన్లు వేసినాం. కొత్తిమీర ఇలా నానబెట్టుకొని కడగవలెను. కడిగినాక ఇలా వేయవలెను. వెల్ల వేస్తే టేస్ట్ వస్తుంది. ఇప్పుడే రొట్టెలు చేశారు మా అమ్మమ్మ కలిసి. ఇప్పుడు బోటీ చేయబోతున్నారు. బోటీ అమ్మమ్మ చేస్తుంది. ఇప్పుడు బోటీ అన్నీ చూసారు కదా, ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు, తర్వాత బోటీ ఉడకబెట్టిన బోటీ వేసి ఆ తర్వాత కారం, మసాలా వేసి ఆ తర్వాత కొత్తిమీర వేసింది. చూడండి గైస్, ఎంత సింపుల్ కదా బోటీ. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. ఇలా రక్తంని కడగవలను గిన్నెలో. కడగనీకి రాదా? కడగొద్దా? రక్తం గడ్డ కట్టించిన రక్తం కదా. మన గడ్డనే ఉంటుంది. ఉప్పు వేస్తారు, ఉప్పు వేస్తే గడ్డ కడతాయి. అట్లా స్మాష్ చేసి దాని వేయాలేమో కదా. మొత్తం పిసికి ఇలా బోటీ కూరలో గుంతలాగా చేసి ఈ రక్తంను వేయవలెను. బోటీ ఎంత సింపుల్ చూసారు కదా. కొంచెంసేపు ఉంచాలా అమ్మ? అట్లా అవునులే, సిమ్లో ఉడికేయాలేమో కదా. అట్లా కొంచెంసేపు ఒక 2 నిమిషాలా? ఒక 2 నిమిషాలు. అవునులే, ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి వెంటనే ఇంకా కలిపేసేయాలేమో కదా.
తర్వాత సిమ్ లో కొంచెంసేపు ఉంచాలా? సిమ్లో కొంచెం ఉంచాలి, ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. ఓహో, ఇంకా అయిపోయినట్టనా బోటి? అలా టైం పడుతుంది. ఆహా, 10 నిమిషాల తర్వాత సిమ్ బంద్ చేస్తే కొంచెం ఉంచాలి. ఇంకంతే, ఇంక వేసేటివి ఏం లేవు కదా, అంతేనా? అయిపోయిందా? కొద్ది ధనియాల పొడి వేయాలి. ఆహా, ఇప్పుడు ధనియాల పొడి వేయాలేమో, లాస్ట్ లో ధనియాల పొడి. లాస్ట్కు ధనియాల పొడి యాడ్ చేయాలి. చూసారు కదా ఎంత సింపుల్ బోటి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అమ్మ బోటి ఇంత మంచిగా చేస్తుంది కదా, ఇప్పుడు జీవులకు తిన్న జీవులు చూద్దాము ఎలా ఆలోచిస్తున్నారు. బోటి ఎప్పుడు అవుతుందా 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 అని చూస్తున్న కళ్ళు ఇవి. చూడండి, బోటి కోసం వెతుకుతూ వెతుకుతూ. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఆగండి, వస్తుంది వస్తుంది, ఒక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు వచ్చేస్తుంది బోటి. రిప్లై ఇయ్యరా ఎవరు? వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు వేసినామా ధనియాల పొడి? వేయలేదా? ఇంకా లాస్ట్ చూసారు కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఒక ధనియాల పొడి ఒక్కటి ఇప్పుడు వేస్తే 1 స్పూన్ అమ్మమ్మ, ఇంకొకటి 2 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలిపి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ. ఇంకా ఏమన్నా ఉంచాలా అమ్మమ్మ? ఇంక అంతే కదా, అయిపోయింది కదా. అయిపోయి రక్తం బాగా పిసికిపోయాల. చూసారు కదా, ఇందాక రక్తం ఎర్రగా కనిపించదు కదా, ఇట్లా అంతా కలిసిపోయేసరికి ఇదిగో ఇట్లా అవుతుంది, చాక్లెట్ లాగా అనిపిస్తుంది కదా. సింపుల్. నీళ్ళు వేసి బాగా కడిగి ఉడకబెట్టాలా. ఉడకబెట్టి కుక్కర్ వేసి 8 విజిల్లు పెట్టాలా. స్మెల్ బాగా వస్తుంది కదా మమ్మ అప్పుడు. స్మెల్ వద్దులే, తినేటోళ్ళు కూడా దూరం పోతారు, అంత స్మెల్ ఉంటది. కొంచెం భరించాలా స్మెల్. మళ్ళా చేసిన తర్వాత ఏమో అసలు ఒక్కొక్కరి రివ్యూ చూడాలండి. ఇప్పుడు తింటారు. ఇప్పుడు అప్పుడే సర్ది పెట్టేసింది ప్లేట్లలో రొట్టెలు అప్పుడే. ఇది ఎందుకమ్మా అంత అంత షై అయిపోతున్నావు? చూడండి, ఈ ముద్దు గుమ్మ కూడా పడుకుంది. అయ్యే పడుకుంది కాదు, లేచింది. హాయ్ ధ్రువాంశ్ గడితే నాన్న కుట్టి నాన్న దగ్గరే ఉంటాడు. நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் வெயில வானத்தை பிடிப்போம், தோழனுக்கு தோல் கொடுப்போம், தொல்ல வந்தா லேட் பார்ட்டில முடிப்போம், பாடுவனா ஓடுவனா வெயிட் ஆஃப் 1 பஞ்ச்ல கெலிப்போம், ஆடுவனா ஓடுவனா கானா வைப்ல மறப்போம், సూపరా? సూపర్ చేసావమ్మా, బాగుంది కదా? బాగుందా?